మొన్న జరిగినటువంటి ఆదివాసీ దినోత్సవం రోజు ఇదే ప్రాంతానికి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలయ అభివృద్ధికి 2 కోట్లు అన్నారు. 2 కోట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు. అది చాలా పబ్లిసిటీ చేసుకున్నారు ఉన్నటువంటి కూటమి నాయకులు. ఈరోజు అడుగుతా ఉన్నాం, ఈ రోజుకి 9 నెలలు కావస్తా ఉంది. ఏమైంది మీ 2 కోట్లు? ఏ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు? చెప్పాలి ప్రజలకి. ఇవన్నీ మీరు చేత కాదు. ఒక మంత్రిగా ఉండి ఏ రకంగా అభివృద్ధి చేయాలో, లేకపోతే ఏ రకంగా ఇంకా భక్తుల్ని అత్యధికంగా తీసుకొని వచ్చో, లేకపోతే ఈ యొక్క పండగని సమ్మక్క సారాలమ్మ జాతర తరహాలోని అమ్మవారి పండగ చెయ్యాలన్న ఆలోచన పక్కన పెట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా మీరు వెళ్తారా? ఇది ఎక్కడ న్యాయం? దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని మార్చుకోండి. ఒంటెత్తి పోకడికి ఏదైతే మీరు వెళ్తా ఉన్నారో ఇది ఎవరికి మంచిది కాదు, గ్రామానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ ఉన్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా అమ్మవారి యొక్క చల్లని దీవెనలతోనే ఈరోజు ఈ ప్రాంతం అంతా బయట దేశంలో బయట ప్రాంతాల నుంచి వచ్చి వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకోనో ఇక్కడ ఉంటున్న